గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రంలోని మంత్రముల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ, గురువులు భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానము మేరకు శక్తి మేరకు శ్రీ రుద్రంలోని మంత్రముల విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మనం మొదటి అనువాకం అయింది. నమ్మకంలోని రెండవ అనువాకంలో 4 మంత్రముల విపుల భావాన్ని అయితే గ్రహించగలిగాము. 5వ మంత్రము నమో హరికేశయోపవీతినే పుష్టానాం పతయే నమః. నమో హరికేశయోపవీతినే. హరికేశములు అంటే నల్లని కేశములు కలిగిన వాడు, నల్లని శిరోజములను కలిగి ఉన్నవాడు. అంటే ఎప్పుడూ కూడా అతని జుట్టు తెల్లగా అవదు. అంటే అతను వృద్ధుడు ఎప్పుడూ అవడు, నిత్యము యవ్వనములోనే ఉంటాడు అన్న విధంగా మనం గ్రహించుకుంటాం. నిత్య యవ్వనుడైనటువంటి అన్న విధంగా నమో హరికేశయోపవీతిని, హరికేశములు హరికేశయోప అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. లలితలో కూడా వయోవస్థ వివర్జిత అనేటువంటి నామంలో ఉన్నది కూడా అక్కడ వయస్సు అనేటువంటి అవస్థ అంటే స్థితి, వయస్సు మేరడము అనేటువంటి స్థితిని ఆవిడ ఎప్పుడో వదిలేసింది. వివర్జిత, వదిలివేసినదైనటువంటి అమ్మవారు అంటే ఆమె కూడా నిత్యము యవ్వనములోనే ఉండేటువంటిది. అక్కడ చెప్తే మనం లలితలో చెప్పుకున్నట్టుగా నిత్యము 16 సంవత్సరముల వయస్సుతోనే ఉండేటువంటి అమ్మవారు అన్న విధముగా మనం అక్కడ గ్రహించుకున్నాం. అలాగే ఇక్కడ కూడా హరికేశ అంటే నిత్యము యవ్వన స్వరూపుడైనటువంటి రుద్రస్వామికి నమో నమస్కారములు అన్న విధంగా చెప్పుకుంటున్నాం. ఉపవీతిని అని అన్నారు. న్యాయంగా ఉపవీతము అనేటువంటిది హోమములు, యజ్ఞములు, యాగములు లేక గాయత్రి మంత్రం, సంధ్యావందనములు చేసుకోవడానికి అర్హతగా దీన్ని యజ్ఞోపవీతాన్ని మనము భావిస్తూ ఉంటాం. అది యజ్ఞోపవీతం ఉన్నవాడు ఇవి చేసుకోవడానికి అర్హుడు అన్న విధముగా మనము భావిస్తూ ఉంటాం. ఇక్కడ మనకైతే కొన్ని సంస్కారములు చేసి అప్పుడు యజ్ఞోపవీతాన్ని మనకి ధరింపజేస్తూ ఉంటారు. స్వామి మాత్రము ఆవిర్భవముతోనే యజ్ఞోపవీతముతో ఉన్నవాడు. అంటే ఆవిర్భవముతోనే సంస్కారవంతమైన వాడు, లేక ఆవిర్భవంతోనే యజ్ఞములను అవి చేయడానికి అర్హుడైన వాడు అన్న విధంగా మనం అర్థం చేసుకుంటాం. పరాశర సంహితలో యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది ప్రథముడుగా శివుడుగాను, ఉత్తమమైన అర్హత కలిగిన వాడు శివుడుగాను అంటే రుద్రస్వామిగాను పరాశర సంహిత పేర్కొన్నది. ఇటువంటి వారికి హరికేశయోపవీతిని అంటే నిత్యము యవ్వనముగా ఉన్నటువంటి, అంతేకాకుండా ఆవిర్భావముతోనే యజ్ఞములు అవి చేయడానికి సంస్కారము కలిగినటువంటి వాడు,
అన్న విధముగా కూడా జ్ఞాన స్వరూపుడు అన్న విధంగా కూడా మనకి ఇక్కడ చెప్పుకుంటూ అటువంటి రుద్రస్వామికి నమస్కారములు అని చెప్తాం. నమో హరికోసజోపవీతిని పుష్టానాం పతయే నమః అన్నారు. పుష్టానాం, పుష్టి అంటే ఏదైనా సమృద్ధిగా కలవాడు, సమృద్ధిగా ఉన్నదని పుష్టి అంటారు. దేహ పుష్టి అంటారు, అంటే దేహము కండలు తిరిగిన శరీరము కలవాడు. ధన పుష్టి, మంచి ధనధాన్యములతో తొడుతోగువాడు అన్న విధముగా మనం చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి ఈ పుష్టులు అనేటువంటి 10 విధాలుగా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. వాటిలో వాక్పుష్టి, జ్ఞానపుష్టి, శరీర కర్మేంద్రియముల పుష్టి, లేక శరీర ఇంద్రియముల పుష్టి అని కూడా మనం చెప్పుకోవచ్చు. గృహ క్షేత్ర పుష్టి, ధన ధాన్య పుష్టి, ప్రజాపుష్టి, పశుపుష్టి, గోపుష్టి, ధర్మపుష్టి, అనిమాది పుష్టి అని కూడా చెప్పుకుంటారు. అనిమాది అనేటువంటి శక్తులు, అనిమా మొదలగు శక్తులు ఉండడము, సమృద్ధిగా ఉండడము కూడా ఒక విధమైన పుష్టిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి చెప్పుకోవాలంటే ఇటువంటివి అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నవారు దేవతలుగా మనం పరిగణించుకుంటూ ఉంటాం. అంటే ఆ దేవతలు అందరికీ కూడా నాయకుడు, అధిపతి అన్న విధంగా ఇక్కడ మనము రుద్రస్వామిని తెలుసుకుంటూ ఉన్నాం. పుష్టానాం పతయే నమః, అటువంటి రుద్రస్వామికి నమస్కారములు తెలియజేస్తున్నాను, నేను నమస్కరిస్తున్నాను అన్న విధంగా మనకి అర్థం చేసుకుంటాం. కొన్ని గ్రంథాలలో కేశములు అంటే రశ్ములు, రశ్ములు అంటే కిరణములుగా కూడా మనకి అర్థంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సూర్య యొక్క కిరణములను హరికిరణములు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ హరికేశయోపవీతిని అన్న విషయాల్లో తీసుకుంటే ఆ కిరణములలో కిరణజన్య సంయోగ క్రియ జరిగేటువంటి విషయములుగా, లేక క్లోరోఫిల్ అనేటువంటిది వృద్ధి పొందే విధముగా ఉండేటువంటి కిరణములు కలిగి ఉన్నవాడు అన్న విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వృక్షములు వృద్ధి చెందడానికి ఉపయోగపడేటువంటి కిరణములను కలిగి ఉన్నవాడు అన్న విధంగా అర్థం చేసుకుంటూ, అటువంటి కిరణములను కలిగి ఉన్నవాడు అన్న విధంగా అతను ఆదిత్యుడిగా, ఈ ఆదిత్యుడిని ఆదిత్య మండలంలో ఉన్నటువంటి రుద్రస్వామికి నమస్కారములుగా మనం తెలియజేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా హరిత్ అంటే దిక్కులుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సర్వ దిక్కులయందు సమృద్ధిగా వ్యాపించగలిగినటువంటి కిరణములను కలిగి ఉన్నవాడు. మళ్ళీ ఆదిత్యుడు ఆదిత్య మండలంలోనే మనం చూసుకునేటువంటి రుద్రస్వామిగా, అటువంటి రుద్రస్వామికి నమస్కారములుగా మనం తెలియజేసుకుంటున్నాము. ఈ మంత్రానికి భావముగా నిత్యము యవ్వనుడై ఉండేటువంటి, ఆవిర్భావముతోనే యజ్ఞ సంస్కారములను కలిగి ఉన్నటువంటి వాడు, వృక్షములు వృద్ధి చెందేటువంటి కిరణములను కలిగి ఉన్నవాడు, సకల విధములైనటువంటి సమృద్ధిగా కలిగినటువంటి దేవతలకు అధిపతి అయినటువంటి ఆ రుద్రస్వామికి నేను నమస్కరిస్తున్నాను అన్న విధంగా ఈ మంత్రభావాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇంకా 6వ మంత్రము నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః. నమో భవస్య హేత్యై. భవస్య అంటే సంసారము అనే విధంగా మనం అర్థం చేసుకుంటాం. సంసారము, సంసారం యొక్క బంధములు. హేత్యై అటువంటి బంధములను ఛేదించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి రుద్రస్వామి. భవస్య హేత్యై, నమో భవస్య హేత్యై, మనకి సంసార బంధములను ఛేదించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి రుద్రస్వామికి నమస్కారములు తెలియజేస్తున్నాను అన్న విధంగా ఈ మంత్రానికి అర్థంగా చెప్పుకుంటాం మనం. జగతాం పతయే నమః. జగతాం అంటే సర్వ జగత్తులకు కూడా, పతయే అంటే అధిపతి అయినటువంటి ఆయనకి నమస్కారములు అని మనం
అర్థం చేసుకుంటున్నాం. సంసారము అనేటువంటిది ఒక మహావృక్షమని. ఎందుకు అంటే సంసారము అంటే మనకి బంధువులు, బంధాలు. ఈ బంధువులు, బంధాలు అనేటువంటివి మనకి తరతరాలుగా వస్తూ ఉంటాయి. తరతరాలుగా రావడము అంటే ఈ ఎక్కడో నుండో ఎక్కడో వచ్చేయి. అంటే ఈ వృక్షాన్ని తీసుకుంటే వృక్షంలో వేళ్ళు మనకి కనబడవు, కానీ ఎక్కడికో లోతుగా ఉండి దానికి స్థిరత్వాన్ని, ఆ చెట్టుకి, ఆ వృక్షానికి స్థిరత్వాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అదే మనకి పూర్వతరములు. ఆ తరతరాల నుండి వచ్చేటువంటి బంధుత్వాలు, ఆ బంధాలు అటువంటితో కూడినండి శాఖోపశాఖలుగా విస్తరించినదే సంసార వృక్షము. అందుకని సంసారాన్ని వృక్షంతో పోలుస్తూ ఉంటాము. ఆ సంసార వృక్షంతో పోల్చుకుంటుంటే హైకోశయోపవీతిని అంటూ చెప్పుకుంటున్నాం మనం. ఇక్కడ కూడా భవస్య హేత్యై అని చెప్పుకుంటున్నాం. ఈ సంసారం అనేటువంటి కష్టాలను తీర్చగలిగిన వాడు రుద్రస్వామి అని చెప్పుకున్నాం. ఈ సంసారాన్ని వృక్షంగా పోల్చుకుంటూ భగవద్గీతలో కూడా స్వామి తెలియజేసుకుంటే విషయాలుగా ఊర్ధ్వమూల మదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్ అన్న విధంగా మనకి స్వామి తెలియజేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సంసారం అనేటువంటి వృక్షములు అక్కడ ఉండేటువంటి ఆ వేళ్ళు మొదలైనటువంటివి ఉండి, అవి వేళ్ళు మీద నుండి ఆ యొక్క శాఖలు కిందను ఉండే విధంగా ఉండేటువంటి అశ్వత్థ వృక్షము అనేటువంటిది ఉన్నది. ఆ అశ్వత్థ వృక్షము యొక్క ఆకులు వేద జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. ఈ అశ్వత్థ వృక్షాన్ని తెలుసుకుంటే వాడే జ్ఞాని అని తెలియజేసుకున్నారు స్వామి. ఈ అశ్వత్థ వృక్షము అని చెప్పడంలో ఎంతో పురాతనమైన వృక్షము అని చెప్తూ సంసార బంధాలు పురాతనం నుండి వస్తూ ఉంటాయి, తరతరాల నుండి వస్తూ ఉంటాయి అని తెలియజేసుకుంటూనే ఈ సంసార బంధాన్ని అర్థం చేసుకున్నవాడు అతని జ్ఞాని. ఇదన్నీ కూడా ఇది మిథ్య అన్న విధంగా తెలియజేసుకుంటున్నారు. అందుకనిసే కదా ఇక్కడ చెప్పుకుంటూ ఊర్ధ్వమూల మదశాఖం అని అన్నారు. అంటే మూలం అనేటువంటిది మీదని కనిపిస్తున్నది. అలా ఎక్కడ కనిపిస్తుంది? ఏ చెట్టుకైనా అలా కనిపిస్తుందా మనకి అని చూసుకుంటే, ఏదైనా నది ఒడ్డుకు కానీ వెళ్ళామంటే ఆ నది ఒడ్డుని వర్షాల వలనైతేనేమి, ఈ నది ప్రవహిస్తూ ఉండడం అనేతేని, అది ఒక ఒడ్డు అలా కరిగిపోయి ఉండి ఒకనొక పెద్ద వృక్షాలు ఉన్న చోట దాని వేళ్ళు బయటికి కనిపిస్తూ ఉంటాయి. అంత పురాతన వృక్షం గురించి ఇక్కడ చెబుతున్నారు. ఆ వేళ్ళు కానీ ఆ చెట్టుని కానీ మనము నీళ్ళల్లో చూసేము అంటే ఆ యొక్క ప్రతిబింబము తిరగబడి ఆ వేళ్ళు మీదకి ఉండి ఆ శాఖలు కిందకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు మిథ్య నీళ్ళలో చూడాలి అంటే ప్రతిబింబము అనగానే మిథ్య. ఈ సంసారం అంతా కూడా మిథ్యేనైనా అన్న విధంగా తెలియజేస్తూ స్వామి ఈ శ్లోకాన్ని తెలియజెప్పారు. వెంటనే మరో శ్లోకం కూడా చెప్పారు స్వామి. నరూపమస్యేగా తదోపలభ్యతే నాంతో నచాదిన్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలమసంగ శస్త్రేణ దృఢేన చిద్వా. సంసారం అనే వృక్షాన్ని ఛేదించాలి అంటే అన్య మనస్సు అనేటువంటిది ఒక భావాన్ని కలుగు చేసుకుని ఆ ఆయుధంతో మనము ఈ అశాశ్వతమైనటువంటి లేక ఈ భ్రమ అనేటువంటి సంసార వృక్షాన్ని ఛేదించి శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక చింతనని మనం కలుగు చేసుకోవచ్చును అని స్వామి తెలియజేశారు. ఇంకా చెప్తూనే ఏది శాశ్వతము, ఎవరైతే ఇటువంటివన్నీ కలిగించారో ఆ భగవానుని శరణు కోరుకోండి అన్న విధంగా కూడా మరో శ్లోకంలో తెలియజేశారు. ఒక శ్రీరుద్రంలో కూడా మనం చెప్పుకుంటూ ఈ సంసారం అనేటువంటి కష్టాలను కలుగజేయని వాడు,
ఈ కష్టాల నుండి తొలగించగలిగేవాడు శక్తి కలిగినటువంటి రుద్రస్వామికి నమస్కారములు అని తెలియజేసుకున్నాము. గత మంత్రాల భావాన్ని తెలియజేసుకుంటూ పశూనాం పతయే నమః అని మనం తెలుసుకున్నాం. ఆ పశూనాం పతయే నమః అని కూడా మనం అంటున్నది ఏంటి? బంధాన్ని ఎవరు కలుగజేశారు, ఆ బంధాన్ని విడదీయగలిగే శక్తి కూడా ఆయనకే ఉన్నది. కాబట్టి ఆ రుద్రస్వామికి మనం నమస్కారాలు తెలియజేసుకున్నాము అన్నాం. అలాగే ఇక్కడ కూడా ఈ సంసారములో ఉండేటువంటి కష్టాలను కలిగజేసేవాడు, ఆ కష్టాల నుండి తొలగించేవాడు అయినటువంటి రుద్రస్వామికి నమస్కారము అని మనం ఈ మంత్రంలో తెలియజేసుకుంటాం. అంటే రుద్రస్వామిని భవరోగహరునిగా మనము తెలియజేసుకుంటున్నాము ఈ శ్లోకం ద్వారా. లలితలో కూడా విద్యాస్వరూపిణి అని మనం చెప్పుకున్నాం. ఆ జ్ఞాన ప్రదాయిని, అటువంటి జ్ఞానాన్ని, సంసార బంధాల నుండి తొలగించుకోగలిగినటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చి సంసార బంధాల నుండి మునిగిపోయేటువంటి అజ్ఞానాన్ని కూడా కలిగజేసేటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి అక్కడ మనం తెలియజేసుకుంటూ అదే భావముతో ఉన్నటువంటి ఈ రుద్రస్వామిని గురించి అక్కడ భగవద్గీతలో చెప్పినటువంటి స్వామివారి యొక్క మాటలను కూడా మనం ఉటంకించుకుంటూ ఉన్నాం. నిజానికి ఏ దేవతా స్వరూపము చెప్పినటువంటివి కూడా అందరినీ మనము కోరుకునేది ఈ సంసార బంధాల నుండి తొలగించి మాకు ముక్తి మార్గము ప్రసాదించండి అనేదే మనం నిత్యము కోరుకుంటూ ఉంటాము. ధర్మార్థ కామ మోక్షాల కింద మనము ఆ వేదాలు ఘోషిస్తూ ఉన్నవే. మనము ఏ భగవంతుని గురించి ఆరాధించినా సరే అదే మనము చెప్పుకుంటూ ఉంటాము. శ్రీ మాత్రే నమః. నమఃశివాయ. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.